నమస్తే తెలంగాణ ప్రజలారా, ప్రత్యేకంగా తెలంగాణ నిరుద్యోగులారా, నేను మీ అలెగ్జాండర్. ఇకపోతే మనం స్క్రీన్ మీద గొప్ప వార్త చూస్తూ ఉన్నాం. 10న గ్రూప్ 1 ప్రొవిజనల్ మార్కులు, 11న గ్రూప్ 2, 14న గ్రూప్ 3 జనరల్ ర్యాంకింగ్ లిస్టులు, 17న హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ HWO, 19న ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఫలితాలు షెడ్యూల్ విడుదల చేసిన TGPSC చైర్మన్ బుర్రా వెంకటేశం గారు. నిజంగా తెలంగాణ ప్రజలారా, తెలంగాణ నిరుద్యోగులారా, చాలా రోజుల తర్వాతకి మళ్ళీ మన స్క్రీన్ ముందుకు ఎందుకు వచ్చినాము అన్న విషయంలో ఒక్కసారి ఆలోచించండి. TGPSC ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి గ్రూపు 1, 2, 3 ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నారు. 10వ తారీఖు, 11వ తారీఖు ఇక్కడ ఇచ్చిన డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో అవి ఆల్రెడీ చెప్పిన. మరి తెలంగాణ ప్రభుత్వం TGPSC ప్రత్యేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇదే గ్రూప్ 1 అంశం మీద ఎన్ని ధర్నాలు జరిగినాయి, ఎంతమంది జైలుకు పోయిర్రు, సెక్రటేరియట్ ముట్టడించిర్రు, హైకోర్టులో 32 కేసులు వేసిర్రు, సుప్రీంకోర్టులో 4 కేసులు వేసిర్రు. ఎందుకని ఇంకా మీరు తొందరపడి రిజల్ట్ ఇస్తూ ఉన్నారు? వాళ్ళు ఏం కోరుకున్నారు? పారదర్శకంగా ఫలితాలు ఇవ్వాలి, పారదర్శకంగా ఎగ్జామ్స్ పెట్టాలని చెప్పారు కదా. మీ ట్రాన్స్పరెన్సీ ఎక్కడ ఉంది? ఎన్నికల ముందు మీరు ఇచ్చిన వాగ్దానాలు, నిరుద్యోగ చైతన్య యాత్రతోటి మీరు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు, 2 లక్షల ఉద్యోగాలు ఏవి? మీరు యూత్ డిక్లరేషన్లో సోనియా గాంధీ గారు ఏదైతే ఆమె తలమానికంగా తెలంగాణలో ఉండే ఆ నిరుద్యోగ యువతని కాపాడే బాధ్యత మీ మీద ఉందని చెప్పి రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని పంపిస్తే బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి గారు పోటీపాటి పాదయాత్రలో మీరు ఉరికి ప్రచారం చేస్తారు కదా. 55,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పుకుంటా ఉన్నారు కదా. కానీ నిజానికి మాజీ TSPSC చైర్మన్ గారు మహేందర్ రెడ్డి గారు ఏమని చెప్పారు? పోయే ముందర 12,000 ఉద్యోగాలే ఇచ్చిరా అని చెప్పారు కదా. మరి ఈ ఫలితాలు వెంటనే ఇవ్వడానికి జనరల్ ర్యాంకింగ్ లిస్టు పెట్టలేదు. OMR షీట్ పెట్టవచ్చు కదా. ఏ అభ్యర్థికి ఎన్ని మార్కులు వచ్చినాయి, ఏ అభ్యర్థికి ఏ ర్యాంక్ వచ్చింది అన్న విషయం మీరు బట్టబయలు చేయాలి కదా. ముమ్మాటికి నిరుద్యోగుల మీద, వాళ్ళ గొంతు మీద కత్తి పెట్టి ఒక కక్ష సాధింపు TGPSC చేస్తూ ఉన్నది. మీరు ఒక స్వతంత్ర సంస్థ అని చెప్పేసి, ఇది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ అని చెప్పేసి మీ ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉన్నారు. నిరుద్యోగులు వాళ్ళు రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళు TGPSCలో రిజిస్టర్ చేసుకున్నారు కదా. వాళ్ళకు ID ఇచ్చారు కదా. వాళ్ళు ప్రశ్నించే హక్కు లేదా వాళ్ళకి? వాళ్ళు సుమారు 43 దాకా క్వశ్చన్స్ రాంగ్ పోయినాయి. ఆ రాంగ్ క్వశ్చన్స్ మీద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమని చెప్పేసి చెప్పినా కానీ మీరు అది పెట్టలే. ఫైనల్కి పెట్టకుండా గ్రూప్ 1 ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నారు. తెలంగాణ నిరుద్యోగులారా, ప్రత్యక్షంగా గ్రూప్ 1 రాసిన నిరుద్యోగులారా, మేధావులారా, మీ OMR షీట్ పెట్టకుండా జనరల్ ర్యాంకింగ్లో ఏ విధంగా మార్క్స్ వచ్చినాయి మీకు తెలవాలంటే మీ క్వశ్చన్ పేపర్స్ మీకు అందుబాటులో ఉండాలి కదా. మీ ఆన్సర్ షీట్స్ మీకు అందుబాటులో ఉండాలి కదా. అవేమి తెలవకుండా ఎందుకని ఫైనల్ రిజల్ట్ ఇస్తూ ఉన్నారు? అంటే జనరల్ ర్యాంకింగ్ విషయంలో మరి ఎన్ని తప్పులు ఉన్నాయని, ఎంత అవినీతి అక్రమాలకి పాల్పడుతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకున్నట్టేనా? అంటే ప్రజలకి విశ్వాసం ఉన్నంత వరకే ప్రభుత్వాలు నిలబడతాయి. ప్రత్యేకంగా నిరుద్యోగుల యొక్క ప్రాణాల మీద, వాళ్ళ త్యాగాల పునాదుల మీదనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. దయచేసి రేవంత్ రెడ్డి గారి ఆయన ప్రభుత్వం మీద, ఆయన విధానాల మీద కొంతమందికి నిరుద్యోగులకు ఇంకా ఆశలు ఉన్నాయి. మీరు నిలబెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంది. OMR షీట్ పెట్టండి గ్రూప్ 1 అభ్యర్థులది. OMR షీట్ పెట్టకుండా ఎట్లా ఫలితాలు వెల్లడిస్తారండి? ఇంకెంతకాలం ఈ మోసాలు, కుట్రలు?
అంటే హైకోర్టులో ఇచ్చిన తీర్పు కూడా ఏమని ఇచ్చింది హైకోర్టులో తీర్పు? ఎగ్జిక్యూటివ్ మ్యాటర్స్ వేరు, గ్రూప్ 1 విషయంలో మీరు వేస్తున్న జనరల్ మ్యాటర్స్ అవన్నీ వేరు. అంటే డిలే కావడం వల్ల, ఆలస్యం కావడం వల్ల కేసు కొట్టేస్తామని చెప్తారా? ఈరోజు మహిళా దినోత్సవం కదా, అదే స్త్రీల మీద మర్డర్లు, మానభంగాలు జరిగినప్పుడు 5 సంవత్సరాలైనా 10 సంవత్సరాలైనా ఫాస్ట్ ట్రాక్ మరి కోర్టులలో విచారణ జరిపి దోషులను పట్టి నిజ నిర్ధారణ చేసి శిక్షలు వేస్తారు కదా. మరి అదే ఈ గ్రూప్ 1 అంశాలకు కూడా 563 పోస్టులకు గాను ఎంతమంది మహిళలు, ఎంతమంది ఆడపిల్లల జీవితాలు కాలరాయబోతూ ఉన్నారు, ఎంతమంది జీవితాలని, భవిష్యత్తుని ఆగమం చేయబోతూ ఉన్నారో కూడా ఒక్కసారి గమనించాలి. మీరు వెంటనే రిజల్ట్ ఇవ్వకూడదు. ఫస్ట్ వాళ్ళ ఓఎంఆర్ షీట్లు పెట్టండి, వాళ్ళ ఆన్సర్ షీట్లు పెట్టండి. ఒక్కొక్క పేజీలో ఎన్ని మార్కులు వేస్తారు, దిద్దిన ఏదైతే ఆ విధానం ఉందో ఒక్కొక్క పేపర్కి ఎన్ని మార్కులు వచ్చినాయో దానికి సంబంధించి వాళ్ళు ఒకసారి రెక్టిఫై చేసుకోవడానికి, అవును కరెక్టే దిద్దినారు, పారదర్శకంగా ఉన్నదన్న ఆ నమ్మకం, ఆ విశ్వాసం నిరుద్యోగులకు ఉండాలి కదా. మరి టీజీపీఎస్సీ చైర్మన్ గారు బుర్రా వెంకటేశన్ సార్, దయచేసి నిరుద్యోగుల బతుకుల్ని కాపాడే అవకాశం మీ చేతిలో ఉంది. రేవంత్ రెడ్డి సార్ ప్రత్యేకంగా మీరన్న చొరవ తీసుకోండి. మీరు వెంటనే ఫలితాలు ప్రకటిస్తే, నిన్నటికి నిన్న ఒక కేసు ఆల్రెడీ సుప్రీంకోర్టులో పడ్డది, మీకు తెలుసో తెలియదో మీరు ఒకసారి తెలుసుకోండి. మీకు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఉన్న రాహుల్ రెడ్డి గారిని అడగండి, ఈ 2-3 రోజులలో ఏమన్నా కేసు గ్రూప్ 1 మీద ఫైల్ అయిందా అని అడగండి, అడిగి తెలుసుకోండి. ఎందుకని ఇలా చేస్తూ ఉన్నారు? ఎంతకాలం అని నిరుద్యోగులు తెలంగాణ ఉద్యమంలో చాలామంది అమరులయ్యారు, సుమారు 1200లకు పైగా. తొలిదశ తెలంగాణ ఉద్యమంలో కూడా చాలామంది అమరులయ్యారు. ముమ్మాటికి నిరుద్యోగులే యువతని కాపాడే బాధ్యత ప్రత్యేకంగా తెలంగాణ ప్రభుత్వం చేతిలో ఉంది, ఇప్పుడు టీజీపీఎస్సీ చేతిలో ఉంది. ఒకవేళ మళ్ళీ నిరుద్యోగులకు అన్యాయం చేస్తే మీ ప్రభుత్వానికి చుక్కేరు తప్పదు. స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించండి. నగరపాలక మరి ఎన్నికలు ఉన్నాయి, ఒక్కసారి ఆలోచించండి. మొన్నటికి మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఏమైందో కూడా చూసారు మీరు. అంటే ఉపాధ్యాయులకు సంబంధించి కూడా అటుపోతే బీజేపీకే ఓటేసారు, గ్రాడ్యుయేట్స్ పట్టాభద్రులు కూడా బీజేపీకే ఓటేసి గెలిపించిన పరిస్థితి. మీ తప్పుల తడుక ద్వారా, మీ లోపాల ద్వారా, మీ అవినీతి అక్రమాల ద్వారా ఈ విధంగా రిజల్ట్స్ ఇచ్చి వెంటనే తొందర పెట్టి మరి ఫలితాలు ఇస్తే నిరుద్యోగుల నుండి తిరుగుబాటు తప్పదు. ఒక్కసారి జాగ్రత్తగా ఉండండి, మంచిగా ఆలోచించండి. ప్రజాస్వామ్య పద్ధతిలో ఆనాడు నిజంగా గ్రూప్ 1 కానీ 2 కానీ 3 కానీ సమయం సరిపోదు అన్నప్పుడు మీరేమి ఎక్స్టెండ్ చేయలే. వాళ్ళు ధర్నాలు చేసిరు, రాస్తారోకులు చేసిరు, లాఠీలతోటి దెబ్బలు తిని ఒళ్ళంత రక్తసిక్తమైనా కూడా వాళ్ళని గొర్ర గుంజక పోయి స్టేషన్లు వేసిన పరిస్థితులు, భయానక పరిస్థితులు అశోక్నగర్లో చూసినాం. నిరుద్యోగులను మోసం చేయకండి. గ్రూప్ 1 రాసిన అభ్యర్థులారా ధైర్యంగా ఉండండి. ఎవరికైతే జాబ్ వస్తుందని నమ్మకంగా ఉండేవాళ్ళు మీరు తప్పనిసరిగా టీజీపీఎస్ చైర్మన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయండి అని చెప్పేసి మేము ప్రత్యేకంగా కోరుతా ఉన్నాం. మరి రేవంత్ రెడ్డి గారు, టీజీపీఎస్ చైర్మన్ గారు ఒక్కసారి ఆలోచించండి. మీ యొక్క విధి విధానాలని ఒక్కసారి రెక్టిఫై చేసుకోండి. ఓఎంఆర్ షీట్లు పెట్టండి, వాళ్ళకి నమ్మకం వచ్చేటట్టు జనరల్ ర్యాంకింగు పెట్టిన దాంట్లో లోపాలేందో చూడండి. అసలు ఎవరు రాసిర్రు, పర్టికులర్ క్యాండిడేట్సే రాసిర్రా లేదా అన్న విషయం కూడా వాళ్ళు తెలుసుకోవాలి. కాబట్టి మరొకసారి నిరుద్యోగులకు న్యాయం చేసే విధంగా తెలంగాణ ప్రభుత్వం టీజీపీఎస్సీ అండగా ఉంటుందని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ.